హలో అందరికీ వీడియో ఎండ్ వరకు చూసేయండి. గుత్తి వంకాయ మసాలా పౌడర్ ప్రిపేర్ చేస్తున్నా 20 డేస్ నిల్వ ఉండేటట్టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో నేను ముందే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రై చేసిన పల్లీలు అండ్ తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు అన్నమాట. అండ్ పల్లీలు ముందు వేపాను మళ్ళీ. సో ధనియాలు వేసి నీట్గా రోస్ట్ చేసుకోవాలి అవి. అండ్ సిమ్లోనే అది వేగిన తర్వాత నేను యాలకులు 3 వేసాను, లవంగాలు వచ్చేసి 5, ఒక చెక్క ముక్క వేసాను అనమాట. అండ్ అవి హైలో పెడితే పైనంతా బాగానే ఎగినట్టు కనిపిస్తుంది, లోపల మాత్రం అస్సలు ఎగదు, పచ్చిగా ఉంటుంది, స్టోర్ ఉండదు. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను జీలకర్ర వేసుకున్నాను. సేమ్ అంతే, ఇంకా సిమ్లోనే ఉండాలి, అస్సలు హైకి వెళ్ళకూడదు, హైకి వెళ్తే మాడిపోతుంది. సో మెయిన్ ఇక్కడ నువ్వులు వేసుకుంటున్నాం. ఎవరైనా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకునే వాళ్ళు ఉంటే, అంటే పౌడర్ లేకుండా ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే నువ్వుల కన్నా ఫస్ట్ ఎండు కొబ్బరి వేసి నీట్గా వేపుకోండి, తర్వాత నువ్వులు వేయండి. ఎందుకంటే ముందు నువ్వులు వేసి తర్వాత ఎండు కొబ్బరి వేస్తే నువ్వులు మాడిపోతాయి ఎండు కొబ్బరి వేగేలోపు. సో అందుకే ముందు నేనైతే పౌడర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎండు కొబ్బరి ముందు నువ్వులు వేసేసుకున్నాను. అండ్ నీట్గా ఇంకా తీసేసుకున్నమాట. కొంచెం చల్లారాలి, ఎందుకంటే మిక్సీ పడతాం కదా. అండ్ చల్లారినాక నేను అందులో 2 టేబుల్ స్పూన్ కారం అయితే కలిపాను. మీరు తినే దాన్ని బట్టి కారం కలుపుకోండి అండ్ ఉప్పు కూడా. సో మేము తినే దాన్ని బట్టి అయితే 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే కలుపుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి అల్లం మాట. అండ్ అస్సలు వాటర్ తగలకూడదు, అల్లం కడిగినాక ఒక క్లాత్తో ఒత్తుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్లుల్లి. సో వెల్లుల్లి నేను పైన తొక్క తీయలేదు మాట, ఎందుకంటే తర్వాత వాటర్ పడుతుందేమో దానికని చెప్పేసి. సో ఇంకా ఫైనల్గా అయితే పేస్ట్ చేసుకున్నా, కానీ కింద నుంచి ఇంకా పైకి అంటూ ఉండాలి, అంటూ ఉండి అప్పుడు పేస్ట్ చేసుకోవాలి. లేకపోతే పల్లీలు కానీ అల్లం కానీ కింద స్టాక్ అయిపోయి సరిగ్గా గ్రైండ్ అవ్వదు మాట. సో పౌడర్ లాగా రాదు, ముద్దగా ఉంటుంది. అలా కాకుండా కింద నుంచి పైకి అలా అనుకుంటూ గ్రైండ్ చేస్తే ఫైన్గా పౌడర్ అయితే అయిపోతుంది అన్నమాట. నేనైతే ఇది 3 టైమ్స్ వచ్చేటట్టు అయితే నేను చేసుకున్నాను అనమాట. మీరు ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు, కాకపోతే స్టోర్ చేసుకునేటప్పుడు మూత చాలా గట్టిగా పెట్టుకోవాలి. సో గాలి తగిలినా కూడా అది అట్టలా అయిపోతుంది కదా. సో అది బయట అయితే ఒక 5 డేస్ అలా ఉంటుంది, కాకపోతే కొంచెం తర్వాత బాగా అనిపించదు, టేస్ట్ అంత అనిపించదు. ఫ్రిడ్జ్లో అయితే పర్వాలేదు. సో నేనైతే స్టీల్ బాక్స్ తీసుకున్నాను. ఇందులో అయితే ఫుల్గా నాకు 3 డేస్ అయితే కన్ఫామ్గా వస్తుంది. నేనైతే ఇలాగనే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి వండేదాన్ని కాదు, రీసెంట్గా ఇంకా పౌడర్ చేసుకొని ఇంకా అలా ఇప్పటికీ నేను 2-3 టైమ్స్ గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నా. సో నాకు అయిపోయింది పౌడర్. అండ్ మళ్ళీ వీడియో చేద్దామని చెప్పేసి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా మూత పెట్టేసి నీట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఉంటే చక్కగా స్టోర్ చేసుకోండి. సబ్స్క్రైబ్.